నమస్తే, మీరు చూస్తున్న J6 టీవీ. నేను జన రమేష్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సమర పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనము DCCB చైర్మన్ రమేష్ రెడ్డి గారితో ఉన్నాం. తను అడిగి జిల్లాలో అసలు ఎట్లా కొనసాగుతుంది, మొదటి విడతలో కాంగ్రెస్ సభ కొనసాగే నేపథ్యంలో రెండో విడతలో మూడో విడతలో పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ప్రజల ఆదరణ ఎట్లా ఉంది సార్? మొట్టమొదలు నిన్న మొదటి విడతగా బోధన డివిజన్లో పోలింగ్ జరిగింది. అందులో మరి దాదాపు 90% పైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిపించారు. వారికి బోధన మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన బోధన కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ యొక్క శుభాకాంక్షలు. అట్లాగే నేను ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో ప్రచారానికి వచ్చాను. మరి వెంకటాపూర్ గ్రామంలో ప్రజల స్పందన చూస్తే మరి ఇక్కడ సుజాత అనే అమ్మాయి మరి ఉంగర గుర్తు బ్రాహ్మణమైన మెజార్టీతో గెలుస్తారని ఇక్కడ చూస్తే వచ్చింది. మరి మెజార్టీ ఇంకా పెంచాలని అభిప్రాయంతో ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా రేపు మరి కామారెడ్డి మరి నిజామాబాద్ రెండో విడతలో 14 తారీఖు రోజు ఉంది. మరి 14 తారీఖున రెండో విడతలో ఎలక్షన్ ఉంది. మరి అక్కడ కూడా నిన్న ఎట్లయితే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బ్రహ్మాండం గెలిపించారు, రేపు కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రజలు కూడా నేను వేడుకుంటా ఉన్నాను. ఎక్కడ ఏ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ గుర్తు మీద ఉన్నా అందరినీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించి వారి ప్రభుత్వానికి రేవంత్ గారు ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ సోనియమ్మ గారికి మద్దతుగా ఉంటే మనం మద్దతు ఉంటేనే అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అట్లాగే గత 2 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రకాలుగా మహిళలకు ఉచిత బస్సు మరియు అన్ని ఇళ్లకు సన్నబియ్యం, అట్లాగే ఎప్పుడు గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేని అమ్మాలక్కలందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అట్లాగే మొదటి విడతగా అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ గ్రహించుకొని మీరు రైతులకు కూడా మేము ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు కూడా సన్న రకాల బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి మంచి పనులు జరుగుతూ ఉన్నాయి కనుక మరి అన్ని గ్రామాల్లో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి రెండో విడత కానీ మూడో విడత కానీ వారికి సహకారం చేసి మరి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతారని ఆశిస్తా ఉన్నాను. మరి నా కోరిక కూడా నెరవేరుతుందని భావిస్తా ఉన్నాను. సార్, ఫైనల్గా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎన్ని సర్పంచ్ స్థానాలని పూర్తిస్థాయిలో మీరు కైవసం చేసుకోబోతున్నారు? ఆ పార్టీ పరంగా మీకు ఎట్లాంటి సంకేతాలు వస్తున్నాయి సార్? నిన్న సుమారుగా 90 చిల్లర మొదటి విడతలో అట్లాగే అంటే ఆల్మోస్ట్ 90% పైననే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. రేపు కూడా మరి అధిగమించి 90% అధిగమించి రేపు నిజామాబాద్ మరియు ఎల్లారెడ్డి ఏరియాలో ఉంది రెండో విడతలో. ఆ గ్రామాల్లో కూడా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ముందంజలా ఉంటుంది. మరి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో విజయం సాధిస్తామని నేను భావిస్తూ ఉన్నాను. మీ సొంత నియోజకవర్గం అయినటువంటి బాల్కొండ నియోజకవర్గంలో మూడో విడత ఉంది. మూడో విడతలో ప్రస్తుతం అంటే ఏకగ్రీవంగా ఉన్న పరిస్థితి ఎన్నున్నాయి? దానికి తోడు మూడో విడతలో గ్రామాల్లో ఎట్లా పర్యటించబోతున్నారు? మీ ప్రణాళికలు ఏంటి గెలుపు కోసం, అభ్యర్థుల గెలుపు కోసం? సుమారుగా ఏకగ్రీవాల ఎన్నికలు 14-15 అయినాయి. అందులో సుమారు 8 నుంచి 9 గ్రామాలలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం ఎన్నిక జరిగింది. కొన్ని జాగాలో 1-2 వ్యక్తులు న్యూట్రల్గా ఉన్నారు, కానీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులే. మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కనుక వారు ఆ రోజు పరిస్థితుల ప్రకారం అట్లా, కానీ వాళ్ళు కూడా కాంగ్రెస్ సుమారుగా 10 గ్రామాల్లో మరి బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. వారికి ఏకగ్రీవ ఎన్నికలు గ్రామ ప్రజలకు మరియు అభ్యర్థులకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రాబోయే ఈ 17వ తారీఖు ఎలక్షన్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తూ ఉందో మరి ఇక్కడ ఏం భిన్నంగా వీచదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అత్యధికంగా ఈ నియోజకవర్గం కూడా విజయం సాధించి మరియు విజయడాంక ఎక్కువ పర్సెంటేజ్ 90% కూడా ఇక్కడే విజయం సాధిస్తారని భావిస్తున్నాను. ఆకాంక్ష కూడా 90% విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అభ్యర్థుల ఎజెండా ఏదైనా కాంగ్రెస్ జెండాకి ఎగరవేస్తారని చెప్పేసి DCCB చైర్మన్ రమేష్ రెడ్డి గారు తమ యొక్క ధీమాను వ్యక్తం చేసిన పరిస్థితి ఇది. వెంకటాపురంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఉదయ్తో జాన రమేష్, J6 టీవీ న్యూస్, వేల్పూర్.